అందరికీ. ఏంటి పార్వతక్క వాయిస్ ఇనిపిస్తుంది. మనిషి కనిపించట్లేదనుకుంటున్నారా? సో, డల్లాస్ ఎయిర్‌పోర్ట్‌కైతే బయలుదేరుతున్నామండి ఫ్లైట్ ఎక్కటానికి. మీరడిగిన చాలా క్వెషన్‌లకి ఈ అమెరికా యాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్నిటికి డీటెయిల్‌గా ఆన్సర్ ఇస్తాను. మీరు వీడియో చూడటం కంటే ఆడియోని మాత్రమే వినండి. వీడియోని బేస్ చేసుకొని మాత్రం అస్సలకి ఆలోచించొద్దు. ఓన్లీ మీకు ఆడియో మాత్రమే అనమాట. నా బోర్డింగ్ పాస్ అయితే గనక కంప్లీట్ అవ్వలేదు. 1 గంటకంట. మేము చెకింగ్ అంతా కంప్లీట్ అయ్యాక అక్క వాళ్ళైతే రిటర్న్ ఎళ్ళిపోయారు. నేను బోర్డింగ్ దగ్గరకొచ్చేసి అక్క వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాను. 10:30ది కొంచెం డిలే అయిందన్నారక్క. మళ్ళీ తర్వాత ఫ్లైట్ వచ్చింది. క్లీన్ చేస్తున్నారు. డిలే అవుతుందని చెప్పారు. 12:30, 1 గంట అవుతదంట అని వాళ్ళకైతే క్లారిటీ ఇచ్చేసాననమాట. ఇక నా యొక్క వ్యూవర్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌కి నేను ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ మీ ప్రేమ, అభిమానం అస్సలు నా మీద తగ్గలేదు. మీ అందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే ప్రతి ఒక్క సిట్యుయేషన్ నుంచి నేను తప్పించుకుంటూ ఇలా ఉండగలుగుతున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమెరికా యాత్ర మొదలైన కాడ్నుంచి మరి ఏమైందో తెలియదు కానీ చాలా నెగెటివ్ ఫీలింగే వచ్చేసింది. బట్ మీ కామెంట్‌ల వల్ల నేను చాలా బూస్ట్ అయ్యాను. పర్సనల్‌గా ఇన్‌స్టాలో, వాట్సాప్‌లో మీరు చేసినటువంటి కామెంటు నన్నెంతో ఎమోషనల్ చేసేసాయి. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్‌కైతే. ఇక కామెంట్‌ల గురించయితే మాట్లాడుకుందాము. పాజిటివ్, నెగెటివ్ 2 కామెంట్‌లకి నేను ఒకేలాగా రిప్లై అయితే ఇవ్వాలనుకుంటున్నాను. నాకు మా హస్బెండ్‌కి పాస్‌పోర్ట్‌కైతే అప్లై చేసుకున్నామండి. కానీ మా హస్బెండ్ యొక్క ఆధార్ కార్డ్‌లో మా మామయ్య గారి నేము, మా మామయ్య గారి యొక్క ఆధార్ కార్డ్‌లో నేము 2 టాలీ అవ్వలేదు. అందుకని మా హస్బెండ్ యొక్క పాస్‌పోర్టు రిజెక్ట్ అవ్వటం వల్ల ఆయన ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకుంటే ఆయనకి పాస్‌పోర్ట్ ఇంటర్వ్యూ జరిగి పాస్‌పోర్ట్ అయితే వచ్చింది. ఈలోపే నాకు పాస్‌పోర్ట్ ఇంటర్వ్యూ జరగటం, పాస్‌పోర్ట్ రావటం, వీసా ఇంటర్వ్యూకి పెట్టుకోవటం, వీసా ఇంటర్వ్యూ గూడా టైం రావటం అయితే జరిగింది. మా హస్బెండ్‌కి మళ్ళీ పెడతామంటే, "ఇప్పుడొద్దు నీ ఇంటర్వ్యూదొచ్చింది కదా! నీది కంప్లీట్ చేసుకో. తర్వాత ఎప్పుడైనా నాది పెట్టుకుందాంలే" అనేసైతే అన్నారు. ఇందుకసలు నాకు విజిటింగ్ వీసా ఎవరు పెట్టారు అంటే, యూఎస్‌లో సెటిల్ అయినటువంటి మా అక్క వాళ్ళైతే పెట్టారనమాట. మీకు క్లియర్ అయితే వచ్చింది కదా! ఇక వీసా ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత నాకైతే వీసా వచ్చింది. వాళ్ళేమో "రారాదే వచ్చింది కదా! జాలీగా తి కొన్ని రోజులు ఇలా తిరిగేసి వీడియోస్ తీసుకొని ఎళ్ళొచ్చు కదా!" అనేసి చెప్తున్నారు. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానెల్ ఉంది వాళ్ళకి తెలుసు గదండీ. వాళ్ళు కూడా చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు. మీ వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ చూపించినట్టు ఉండిద్ది. నువ్వు గూడా చక్కగా ఇక్కడికొచ్చి డిఫరెంట్ ప్లేసెస్ చూడొచ్చు అంటూ ఉన్నారు. కానీ నేనైతే వెళ్ళాలి అని అనుకోలేదు. తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే వచ్చింది గదా! అన్న ధీమాతో ఉన్నాను. తర్వాత అమ్ము యొక్క గ్రాడ్యుయేషన్ డే పలానా రోజు అని తెలియంగానే నాకనిపిచ్చింది. అరే! మన ఫ్యామిలీలో ఇంత అచీవ్ చేసింది కాబట్టి వెళ్ళాలి అన్న ఫీలింగ్. అఫ్‌కోర్స్ ఇంటి దగ్గరికి లింక్ పంపించినా గానీ సెల్లులో చూడొచ్చు. కానీ మన కళ్ళతో మనం చూసిన ఫీలింగ్ రాదు కదా! అలా నేను ఇవన్నీ కూడా ఆలోచించుకొని బయలుదేరాననమాట. నేను 1 మంత్ ట్రిప్ అనే పెట్టుకున్నాను. మనం వెళ్ళే ముందే మనం ఎప్పుడైతే ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తామో అప్పుడే మన రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అవుతుంది. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. మనం వెళ్ళే ముందే రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకుంటాం. అలా నేను 25 డేస్‌కి మాత్రమే అమెరికా వెళ్తున్నట్టు బుక్ చేసుకున్నాను. అంటే లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ తారీఖెళ్ళాననుకోండి, 25దో తారీఖల్లా రిటర్న్ అయిపోతాననమాట. అలా రిటర్న్ అయ్యి హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇక ప్లాన్ చేసుకున్నాననమాట. ఉంటే ఉందాం లేపోతే వచ్చేద్దాము అనేసి. ఎందుకంటే ఇంటికాడ నాకు చాలా ఇంపార్టెంట్ పనైతే ఉంది. అందుకోసం అనేసి. ఇదైతే మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇమిగ్రేషన్ దగ్గరైతే సిట్యుయేషన్స్ అన్నీ మునుపటిలాగా లెవ్వండి. చాలా ఎంక్వైరీలు జరుగుతున్నాయి గాబట్టి లేట్ అవ్వటంలో పెద్ద ప్రత్యేకత లేదు అనేసి చాలామంది మన యూఎస్ వెళ్ళిన వాళ్ళే, వెళ్ళి వస్తున్న వాళ్ళే చెప్తున్నారనమాట. ఇదేం కొత్త కాదు పార్వతి. మా లైఫ్‌లో గూడా జరిగినియి చాలా సార్లు ఇలాంటియి అనేసి. అప్పుడే నాకు క్లారిటీ అయితే తెలిసింది. ఇంత లేట్ అవుతుందా అనేసి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు నాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు ఎళ్ళినప్పుడు ఏం చెప్పలేదు ఇలాంటివన్నీ. అందుకని నేను భయపడిపోయాను ఎక్కువగా అనమాట ఫ్లైట్ మిస్ అయ్యేసరికి. అది సంగతైతే. ఇంకొకటి అక్కడికెళ్ళిన తర్వాత నేను
ఆహ్, మా అన్నయ్య వాళ్ళని కానీ, అండ్ అమ్ము గ్రాడ్యుయేషన్ కానీ, మా అక్క వాళ్ళని కానీ చూపించపోవటానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, సో, నేను చూపించలేదు. అదేంటి మీ అన్నయ్య వాళ్ళని, మీ అమ్ముని ఇక్కడున్నప్పుడు కూడా చూపించావు గదా! అక్కడికెళ్తే ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే, అది నాకు తెలియదండి. వాళ్ళు వద్దు అన్నారు వీడియోస్‌లో. నేను అందుకనే పెట్టలేదనమాట. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకేనా? అండ్ తర్వాత మా అక్క వాళ్ళు కూడా వాళ్ళు నన్ను రామన్నారు. హ్యాపీగా వీడియోస్ తీసుకొని చక్కగా తిరగరా! నీకు కావాల్సిన ప్లేస్‌కి తీసుకెళ్తాం వీడియోస్ తీసుకో అన్నారు. వాళ్ళకి మేము కనపడటం ఇంట్రెస్ట్ లేదు చూపించకన్నారు. అలాంటప్పుడు నేనైతే వాళ్ళని చూపించలేను కదా! సో, అందుకనే వాళ్ళెవరిని నేను షేర్ చేసుకోలేదనమాట. సో, అది మీరు అర్థం చేసుకుంటారనైతే అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మీరు పిల్లలు ఫంక్షన్‌లు చేయమంటే చేయలేదులే కానీ సో, మీరైతే అమెరికా ఎళ్ళటానికి డబ్బులొచ్చాయా అనేసి అడిగారు. అసలు పిల్లల ఫంక్షన్‌లకి వీటికి ఏం సంబంధం లేదు. మీకు కమింగ్ సూన్ అయితే అర్థమవుతుంది. సో, నేను చెప్పాను కదా! ఇంటికాడ నాకు పనుంది అనేసి. సో, అప్పుడు మీకు క్లారిటీ వచ్చిద్ది. ఏం కంగారు పడకండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. సో, మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఒకేలాగా ఉంచండి. ఎవరో పెట్టినటువంటి మాటలకి అండ్ కామెంట్‌లకి ప్రలోభపడి మీ పారవతక్కేంటో మీకు తెలియకుండా ఉంది అనుకోకండి. మీ పార్వతక్క ఎప్పుడూ మీ పార్వతక్కే. సో, ఎన్నడూ మారిపోదు. తనకి చిన్న చిన్న కోరికలుంటాయి. విలేజ్‌లో ఉన్నంత మాత్రాన సో, ఏ కోరికలు ఉండకూడదు. మిడిల్ క్లాస్ బతుకైనంత మాత్రాన నువ్వు ఇలాగే ఉండాలి అన్న రూల్ అయితే లేదు కదా! సో, మన జీవితంలో కూడా మనం అచీవ్ చేయాలి, సాధించాలి అన్న ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమంది ఇలా కామెంట్ పెడుతున్నారు. మీరు పెట్టుకున్నారు గదా! పిల్లలకి పెట్టొచ్చు కదా! పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు కానీ. వాళ్ళ ఫ్యూచర్ అన్నది వాళ్ళు కష్టపడి చదువుకొని, వాళ్ళు సెట్ చేసుకొని, వాళ్ళు వెళ్ళాలి అనుకున్నాం కానీ, ఇలా వాళ్ళు వెళ్ళటం మాకిష్టం లేదండి. సో, అందుకనే వాళ్ళకి పెట్టలేదనమాట. సో, వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళే అచీవ్ చేయగలరు కదా! సో, వాళ్ళే వేరే వాళ్ళకి విజిటింగ్ పరంగా పెట్టగలరు గదా! సో, అలా మేమనుకున్నామనమాట. అండ్ తర్వాత చాలామంది మన సబ్‌స్క్రైబర్స్‌లో ఇలా కామెంట్ చేశారు. "పార్వతి మాకెళ్ళగలిగే ఓపికుంది. కానీ హైట్ ప్లేసెస్ అంటే భయమని నేనెళ్ళలేకపోతున్నాను. నువ్వెళ్ళావురా సూపర్" అనేసి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అక్కడ ఆవిడ బ్లెస్ కూడా చేశారు నన్ను. కొంతమంది "మాకు డబ్బులున్నాయి పార్వతి. కానీ ఎళ్ళే సిచ్యువేషన్ లేదు. కానీ నువ్వెళ్ళావు" అనేసి. కొంతమందేమో "అక్క మేము కూడా వెళ్ళాలని అనిపిస్తది. కానీ వెళ్ళలేం. మీరు వెళ్లారు" అనేసి. ఇక్కడ నేను మొన్న పన్ను పీకించుకునే దాని గురించి ఒక మ్యాటర్ చెప్పినప్పుడు ఒకళ్ళు పెట్టారు. దీని గురించి చెప్పటానికి నువ్వు అక్కడి దాకా వెళ్ళావా అని. అది మాకు దగ్గరలో జరిగిన విషయం కాబట్టి మాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తే బావుంటది. చాలామంది నేను మొన్న వెళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో కింద లగేజ్ వేసేది చెప్తే, "అక్క నిజంగా మేము గూడా ఎనక ఇంకో ఫ్లైట్ వచ్చిద్దనుకున్నాం అక్క. నిజంగా అంతే అనుకున్నాం" అనేసి చాలామంది పెట్టారు కావాలని చూడండి. సో, అప్పుడు తెలిసింది. వాళ్ళకి కూడా ఇలాంటివి చెప్తే ఇన్ఫర్మేషన్ అన్నది వాళ్ళకి ఉంటది కదా! అనేసి. సో, అంతే తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. నా టైం బాలేక హెల్త్ ఇబ్బంది పడటం వల్ల నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. కానీ స్టిల్ చెప్తున్నాను. నాకు నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఎవరో నన్ను ఓహ్! సూపర్ డూపర్ అనాలని ఫీల్ అవ్వట్లేదు. నాకు నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నా సబ్‌స్క్రైబర్స్ అందరూ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. వివర్సు, ఫ్రెండ్సు థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎప్పుడు మీ లవ్ అండ్ కేర్ ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.